నిన్న బొజ్జల నేడు ఎంపీ శివప్రసాద్ టీడీపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి, సరైన ప్రాధాన్యత లేదంటూ ఆక్రోశం. జిల్లాలో రగిలిపోతున్న దళిత సంఘాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. చిత్తూరు జిల్లాలో పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పెట్ట పార్టీ అధిష్టానం ఆయన మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్ నేత చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెర మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఆయనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో బొగ్గుమన్నారు. ఎంపీ శివప్రసాద్ తీరుపై మండిపడ్డారు. అంతటా ఆగకుండా హందీరాజ్ మఠం భూములు సిఫార్సులను పరిగణలోకి తీసుకునేందుకు ఎంపీ శివప్రసాద్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎంపీ తన ఆక్రోశాన్ని, ఆవేదనను రెండోసారి వెళ్లగక్కి తనపై అనవసరంగా బురదలే ప్రయత్నం చేస్తే ఎందాకైనా తాను సిద్ధమేనంటూ తెగే చెప్పారు. ఈ పరిణామాలన్నీ పార్టీ నేతలను విస్మయానికి గురి చేయడమే కాకుండా వాస్తవాలపై దృష్టి పెట్టేలా చేశాయి. జిల్లాలో టీడీపీ నేతలు చాలా మంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మండల, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులేమీ కావడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బగ్గుమంటున్నారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు ఎవరు తమ సిఫార్సులను ఖాతరు చేయడం లేదని ఒక సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర మొరపెట్టుకున్నారు. పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు పలుమార్లు జిల్లా పాలనపై మండిపడమే కాకుండా జరుగుతున్న తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనే, ఉద్యోగాల బదిలీలోనే పార్టీ అధిష్టానం తమకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి దాదాపు పార్టీ నేతల అందరిలోనూ ఉంది. జిల్లాలో సీఎంతో పాటు ఆయన తనయుడు లోకేష్ బాబు మాటే చెల్లుతుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల మాటకు పెద్దగా విలువ లేనట్లే. ఈ పరిస్థితులను పదే పదే అవలోకనం చేసుకుంటున్న పార్టీ నాయకులు ఏ పని కోసమైనా విజయవాడ వెళ్లి సీఎంను లేదా లోకేష్ ను కలుస్తూ వస్తున్నారు. For more videos, please subscribe our channel.